హాయ్ హలో అందరికి నమస్కారం. నా పేరు భార్గవ్. రీసెంట్గా ఇరాన్ టార్గెట్ $200కి టార్గెట్ అని చెప్పింది. ఎందుకంటే $200 ఉంటే అమెరికా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి, అమెరికా ఆర్థికంగా దెబ్బతిద్దామనే ప్లాన్తోనే ఇరాన్ పక్కాగా ఈ $200 ఆయిల్ ప్రైస్ బ్యారెల్కి తాకేంత వరకు మేము యుద్ధం కొనసాగిస్తాం అని చెప్తుంది. అండ్ ఇరాన్ అమెరికాని ఇది మాత్రమే కాదు, ఇంకో రకంగా కూడా అమెరికాని ఇరాన్ టార్గెట్ చేస్తుంది. అదేంటంటే ఇప్పుడు ఈ టెక్ కంపెనీస్ ఉన్నాయి కదా, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్. సో ఇలాంటి వాటిల్లో అంటే ఇవి ఎక్కడైతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయో టెక్ కంపెనీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటివన్నీ, వీటి మీద కూడా మేము అటాక్ చేస్తాం అని ఇప్పుడు ఇరాన్ తాజాగా ప్రకటించింది. ఈ కంపెనీస్ అన్నీ కొడితే మాత్రం ఖచ్చితంగా సాఫ్ట్వేర్లో కానీ మిగతా జాబ్స్లో కానీ ఇరాన్ కొడితే మాత్రం చాలా అస్వస్థత ఏర్పడుతుంది. అండ్ ఇది మరి ఇరాన్కి చైనా, రష్యా సాయం చేస్తున్నాయి అన్నాడు, కానీ ఈ డైరెక్ట్గా వార్లోకి రాలేదు. ఎందుకు ఈ రెండు దేశాలు డైరెక్ట్గా వార్లో రాలేదంటే, చైనా సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తుంది అమెరికాని ఇరాన్ ఏ విధంగా కొడుతుందని. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేది కూడా చైనాని. చైనా అంటే ఎక్కడ అమెరికా ప్లేసులు కొడితే ఎలా ఉంటుంది అంటే టెక్ కంపెనీస్ కొట్టమని చెప్పింది కూడా చైనా ప్లాన్తోనే పక్కాగా ఇరాన్ ఈ ప్లాన్ చెప్తుంది. అండ్ చైనా పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే తర్వాత చైనా తైవాన్ మీద అటాక్ చేయాలని ప్లాన్ వేసింది. అండ్ ఆల్రెడీ నేను చూస్తే దాదాపు 40 షిప్పింగ్ బోట్స్ ప్రకారంగా చైనా ఇక్కడ తైవాన్ ప్రాంతంలో ఒక ఎల్ షేప్లో సౌత్ చైనా సీ కాడ పెట్టింది. ఏంటంటే ఏదో చైనా ఏదో చెప్పబోతుంది. ఎదురు అది ఏలియన్స్కి ఏమన్నా ఇస్తున్నారా? ఎందుకంటే చైనా అలాంటివి చేయగలదు, లేదా తైవాన్ యుద్ధం చేస్తాను అని డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుందా? ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఇరాన్ వార్లో చాలా బిజీగా ఉంది. అండ్ టార్ రేడర్స్ అన్నీ కూడా అక్కడ ప్లేస్ చేసింది. కాబట్టి ఇప్పుడు తైవాన్ ఇప్పుడు అటాక్ చేయడం చైనాకి చాలా 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 ఈజీ పాయింట్ అండ్ చాలా మంచి టైం కూడా. కాబట్టి ఆ ప్లాన్తో ఏమైనా చైనా తైవాన్ మీద అటాక్ చేయడానికి వెళ్తుందా అని ఇప్పుడు కొత్త విషయం. అండ్ ఆల్రెడీ నార్త్ కొరియా కిమ్ మాంగ్ కూడా యుద్ధంలో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఆల్రెడీ అమెరికాకి సవాల్ విసురుతున్నాడు. సౌత్ కొరియాని ఎప్పటి నుంచో ఎందుకంటే నార్త్ కొరియా నుంచే సౌత్ కొరియా ఆక్రమించేది అమెరికా రాకుంటే. సో ఖచ్చితంగా నార్త్ కొరియాకి కూడా అమెరికా మీద కోపం ఉంది. అండ్ చైనా కూడా నార్త్ కొరియాని ఉసుగొలుపుతుంది. ఫస్ట్ రష్యాకి సపోర్ట్ చేసిన చైనా రష్యాకి సపోర్ట్ చేసింది నార్త్ కొరియా యుక్రెయిన్ యుద్ధంలో. తర్వాత మళ్ళీ నా హ్యాండ్ ఓవర్లో దాటిపుట్టేలాగని చైనా అనుకున్నామో, ఇప్పుడు అమెరికాని టార్గెట్ చేయమని నార్త్ కొరియాకి కూడా చైనానే ఈ విధంగా రెచ్చగొడుతుంది. ఇంకా తర్వాత తైవాన్లో నాకు తెలిసి చైనా తొందరలోనే అటాక్ చేయబోతుంది. ఇంకొంటాను తర్వాత మరిన్ని విషయాలతో కలుస్తాను. ఈ భాగం.